సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఇంతవరకు హైదరాబాద్లో మేము నిర్వహిస్తూ ఉన్న మరణాత థియలాజికల్ సెమినరీని గురించిన వివరాలు కొంతవరకు మీరు చూడగలిగారు. చాలా సంగతులు ఉన్నాయి కానీ వాటన్నిటినీ చూపించడానికి సమయం లేనందున సంక్షిప్తంగా మీకు కొంత తెలియచేయగలిగాము. ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవాలి, ప్రజలకు అర్థమయ్యేటట్లుగా యేసుక్రీస్తు సుబోధలను చక్కగా ప్రజలకు బోధించాలని భావించే యువత యువకులు మమ్మలను సంప్రదించండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తెలుగులోను ఇంగ్లీషులోను దేవుని వాక్యాన్ని మేము ఆసక్తి కలిగిన వారికి అందిస్తున్నాము. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్సును ప్రతి మంగళ బుధవారాలలో సాయంత్రం 7 నుండి 9 వరకు తరగతులను నిర్వహిస్తున్నాము. ఉద్యోగాలు వ్యాపారాలు ఆయా పనిపాట్లలో ఉండేవారికి అవకాశంగా ఉంటుందని ఆ సమయాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మాస్టర్ ఆఫ్ థియాలజీ కోర్సును 3 నెలలకు ఒకసారి ప్రత్యక్ష తరగతులు అంటే మాడ్యులర్ పద్ధతిలో నిర్వహిస్తున్నాము. అంటే 3 నెలలకు ఒకసారి సోమవారం నుండి శుక్రవారం వరకు మా దగ్గర ఉండి పాఠాలు నేర్చుకుని పరీక్షలు రాసి ఎవరింటికి వారు వెళ్ళిపోయి మరలా 3 నెలల తర్వాత 1 వారం రోజుల పాటు హైదరాబాద్ వచ్చి మా దగ్గరే ఉండి నేర్చుకునే పద్ధతిలో మాస్టర్ ఆఫ్ థియాలజీ కోర్సును కూడా నిర్వహిస్తున్నాము. మాస్టర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ ఇంగ్లీషు భాషలో బోధిస్తాము. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనగా సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ ఇంగ్లీషు తెలుగులో రెసిడెన్షియల్ కోర్సులుగా మేము ఇక్కడ బోధిస్తున్నాము. దయచేసి ఆసక్తి కలిగినటువంటి వారు మమ్మలను సంప్రదించవలసినదిగా మనవి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం తప్పులేదుగా. చాలా కోర్సులు మనం నేర్చుకుంటాం కదా, చాలా డబ్బులు ఇచ్చి మరి కొన్ని కోర్సులు నేర్చుకుంటాం కదా. అక్కడక్కడ ఉండి 3 నెలలు 6 నెలలు సంవత్సరం నేర్చుకుంటాం. ఎందుకంటే ఆ కోర్సులు నేర్చుకోవటం ద్వారా కాస్త పెద్ద ఉద్యోగాలు సంపాదించటం సాధ్యమవుతుంది, తద్వారా జీవితంలో స్థిరపడవచ్చు అనే ఆలోచనతో. మరి దేవుని వాక్యాన్ని బోధించవలసి వచ్చినప్పుడు కాస్త నేర్చుకుని బోధిస్తే బాగుంటుందిగా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేర్పిస్తాడు, ప్రోత్సహిస్తాడు, సమయోచితమైన ఆలోచననిస్తాడు. ఇవన్నీ నిజమే, ఇవన్నీ మేము బోధిస్తున్నాం. అయితే మన ప్రయత్నం మనం కొంతవరకు జరిగించటం మంచిదనే
భావనతో ఈ కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాము. దయచేసి యవనస్తులు, దైవ సేవకులు ఈ సంగతులను పరిశీలించి యవనస్తులను ప్రోత్సహించి మా దగ్గరకు పంపించవలసినదిగా మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. ప్రభు అయిన యేసుక్రీస్తు తాను ఈ లోకములో పరిశుద్ధ మానవుడిగా ఉద్భవించి ఆధ్యాత్మిక సేవలను, నైతిక ధర్మాలను అద్భుతంగా ప్రజలకు తెలియజేశాడు. అంటే భక్తి చేసేవారు కేవలము భగవంతునితో సత్సంబంధం కలిగి ఉండటం మాత్రమే కాకుండాను, ఈ భూమిపైన మనం జీవిస్తున్నాం కనుక తోటి వారితోనూ, తల్లిదండ్రులతోనూ, తోడబుట్టిన వారితోనూ, కట్టుకున్న వారితోనూ, కడుపున పుట్టిన వారితోనూ, మన చుట్టూ ఉన్న ప్రజలతోనూ, మన పైనున్న అధికారులతోనూ ఇలా సత్సంబంధాలను కొనసాగిస్తూ మానవ సమాజాన్ని నిర్మించుకోవాలనే ఆలోచన కూడా ప్రభువు చెప్పాడు. ఎంతసేపు నేను భక్తి చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నానని చెప్పుకోవటం గొప్ప సంగతే, కానీ ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండి ప్రజల జీవితాలను నైతికంగా, ఆధ్యాత్మికంగా మెరుగుపరిచే బోధలను, పద్ధతులను అనుసరించటం కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతి కదండి. అందుకని యేసుప్రభు కేవలము దైవత్వాన్ని బోధించడానికి మాత్రమే కాకుండాను, దైవత్వముతో పాటు మనిషిగా ఏ విధంగా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి అని స్త్రీ పురుషులకు కావలసిన అద్భుతమైన సూచనలను ఇచ్చాడు. ఆ సంగతులను కూడా మనం పరిశీలన చేస్తూ భక్తిని సమన్వయం చేసుకుంటూ ఈ జీవితాలను కొనసాగించటం చాలా ప్రాముఖ్యం. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఓ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనములో ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొందరు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అక్కడ ధనాపేక్ష కలిగిన కొంతమంది పరిసయ్యులు, కాస్త అవగాహన కలిగినటువంటి వారు ప్రభు బోధలను అపహసించారు. అపహసించడం ఏముందండి? తలాతోక లేకుండాను, పద్ధతి సంస్కారం లేకుండా, ప్రపంచ జ్ఞానం లేకుండా, ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ఎవరు పడితే వారు కొంతమందిని అపహసించటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారా అనిపిస్తుంది. సరిగా దేవుని సంగతులను వినరు, వినిన సంగతులను అర్థం చేసుకోరు, అర్థం చేసుకున్న సంగతులను జీవితానికి, జీవన సరళికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ సంగతులను ఆలోచించరు. అదో రకమైనటువంటి విచిత్ర జీవన విధానంలో ఉన్నవారు మంచి మాటలను అపహసించక వాటిని స్వీకరిస్తారా? ఇలాంటి వాళ్ళను మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తాం కదా. ఎంత సామాన్యంగా చెప్పినా కొంతమందికి అర్థం కాదు. మాకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలండి, మాకు అర్థమయ్యేటట్లుగా పాటలు రాయాలండి అంటారు. శ్రద్ధగా వింటే ప్రతి పాట అర్థమవుతుంది. ఎంతసేపు మనకు అర్థమయ్యేటట్లుగా బోధించాలి, మనకు అర్థమయ్యేటట్లుగా పరిస్థితులను కల్పించుకోవాలని అనుకోవటం ఒక రకంగా సామాన్యమైన అవగాహన అయితే, కొన్ని సంగతులను అర్థం చేసుకోవటానికి మనం ఎదగాలి అనేది కూడా ఉంది కదండి. అంటే పుట్టిన పిల్లవాడు పుట్టినట్లుగానే ఉంటే మనకు సంతోషమా? ఆ చిన్నపిల్లవానికి చిన్నప్పుడు అర్థం కావు. ఓ దశకు వచ్చిన తర్వాత చాలా సంగతులు అర్థం అవుతాయి. మనకు అర్థం కాని సంగతులు కూడా మన పిల్లలు మనకు తెలియజేస్తారు. ఈ సంగతి మీకు తెలుసు కదా. ఎంతసేపు సామాన్యమైన సంగతుల మధ్యలోనే భక్తి చేస్తూ 20 ఏళ్ళు భక్తి చేసినా, 40 ఏళ్ళు భక్తి చేసినా, 50 ఏళ్ళు భక్తి చేసినా అత్యుత్తమ దేవుని భావనలను గ్రహించకుండాను మాకు అర్థమయ్యేటట్లుగా అన్నీ ఉండాలి అనే పద్ధతిని అనుసరిస్తే ఇంకా వాళ్ళు ప్రభువులో ఎదగని వాళ్ళు అవుతారు కదా. సామాన్యమైన సంగతులలో నుంచి ఉన్నతమైన సంగతులను గ్రహించటానికి మన అందరం ఎదగాలి. అంటే మనిషి జీవించినంత కాలం దేవునిలో పెరుగుతూనే ఉండాలి. అంటే ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తూనే ఉండాలి. ఇక్కడ ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, ప్రేమను గురించి చెప్పినా, సహనాన్ని గురించి చెప్పినా, మంచితనాన్ని గురించి చెప్పినా, పరోపకార గుణాన్ని గురించి చెప్పినా వారు సరిగా అర్థం చేసుకోకుండాను ఎంతసేపు ఏదో ఒకటి ఎదురు చెప్పటం అలవాటు చేసుకున్నారు. అర్థం లేనటువంటి మనసు కలిగిన వాళ్ళు ఎప్పుడు ఏ విధంగానే స్పందిస్తారుగా. వాళ్ళకి తెలియనప్పుడు విని నేర్చుకోవాలి. ఆ గ్రహింపు కూడా కొంతమందికి ఉండదు. అన్నీ తెలిసినట్లుగా అందరూ గ్రహించాలన్నట్లుగా భావించి తమను తాము అదో రకమైనటువంటి పరిస్థితుల మధ్యలోకి నెట్టివేసుకుంటారు. అందులో నుంచి బయటకు రావటం కొంతమందికి కష్టం.
ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులు ప్రభు చెప్పినటువంటి మాటను అర్థం చేసుకోకుండా అదో రకంగా స్పందించటం మనం పరిశీలించవలసిన విషయం. వీళ్ళకు పెద్దగా బాధ్యతలు తెలియదు కానీ మంచి మాటలను అపహసించటం మాత్రం తెలుసు అన్నమాట. చేతగాని వాళ్ళకి, అసమర్థులకి అపహాస్యం తప్ప అర్థం చేసుకునే స్థితి ఏముంటుందండి? మన ఇళ్లలోనూ, మన ప్రాంతాలలోనూ, మన గ్రామాలలోనూ చాలా సందర్భాలలో ఇలాంటి వాళ్ళను చూడటం లేదు. అసమర్థులు ఏ విధంగా సమర్థులుగా మారాలోననే సంగతిని ఆలోచించరు. ఎంతసేపు సమర్థుల మీద పడి ఎంతో బాధను వ్యక్తం చేస్తూ, అపహాస్యం చేస్తూ, తేలికగా మాట్లాడుతూ అర్థం లేనటువంటి వెర్రి విధానాలను కొంతమంది కనపరుస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదనుకోండి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అపహాస్యం చేసే కొంతమంది ధనాపేక్ష కలిగిన పరిసయ్యులను చూచినప్పుడు అన్నాడు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుందరు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి బహు అసహ్యము అని చెప్పాడు. అంటే మనుషుల దృష్టిలో వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో వాళ్ళ చేత వీళ్ళ చేత పొగిడించుకోవాలనేది కొంతమంది భావన. కొంతమంది డబ్బులిచ్చి మరీ పొగిడించుకుంటారు, కొంతమంది డబ్బులిచ్చి మరీ సన్మానాలు చేయించుకుంటారు, కొంతమంది డబ్బులిచ్చి మరీ పెద్ద పెద్ద అవార్డులను కొనుక్కుంటారు. ఈ సంగతులు నేను వేరుగా చెప్పనక్కర్లేదుగా. మన చుట్టూ ఉన్న ప్రజలను చూచినప్పుడు ఈ సంగతులు అర్థం అవుతుంది కదా. అంటే వాళ్ళ జీవితాలలో సరి అయినటువంటి అవగాహన లేదు, ఒక దృక్పథం లేదు, ఒక భక్తి జీవన విధానం లేదు. నలుగురికి ప్రయోజనకరమైనటువంటి సంగతులను ఏనాడు తెలియచేయరు, వాటిని ఏనాడు అభినందించరు. మనం చేయకపోయినా పలానా వాళ్ళు చేస్తున్నారా, పలానా వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళనైనా కనీసంగా నోరారా అభినందిస్తే బాగుంటుంది అనే భావన కూడా లేకుండా అనవసరమైన అభ్యంతరాలను, అసూయను కనపరుస్తూ ఉండే మానసిక బలహీనులు, మానసిక రుగ్మతల మధ్యలో బంధించబడిన వాళ్ళను ఎంతమందిని మనం చూడటం లేదు. ఇక్కడ మనుషుల ఎదుట మీరు నీతిమంతులని అనిపించుకునే ప్రయత్నంలో మీరున్నారు కానీ దేవుడు మీ హృదయాలను చూస్తాడయ్యా, మీ మనసులను చూస్తాడు. పైకి ఎలా ఉన్నాము, ఏ బట్టలు వేసుకున్నాము, ఏ విధంగా మాట్లాడుతున్నాము, ఏ విధంగా బోధ చేస్తున్నాము, ఎలా ప్రార్థనలు చేస్తున్నాము, ఎలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము, ఇవన్నీ నేను మిమ్మల్ని, మీరు నన్ను చూస్తారు. అయితే దేవుడు హృదయములను పరిశీలన చేస్తాడు. ఈ సంగతిని పరిసయ్యులారా మీరు గుర్తించండి. మేమేదో భక్తి చేస్తున్నాము, ధర్మశాస్త్రాన్ని పఠించాము, రకరకాలైనటువంటి పద్ధతులలో మేము జీవిస్తున్నాము, మేము చాలా గొప్ప, మీరు ఏ విధంగానూ గొప్ప కాదు, మా స్థాయికి మీరు రారు, మా సహవాసము గొప్ప, మా సంఘము గొప్ప, మా ప్రార్థన గొప్ప, మా పాటలు గొప్ప అని రకరకాలుగా చెప్పుకునేటటువంటి ఆధునిక పరిసయ్యులు ఈ రోజులలో కూడా ఉన్నారు. మీకు కూడా అప్పుడప్పుడు కనబడి ఉంటారుగా. చెప్పకనే చెప్పుకునే విచిత్రమైన ధోరణి, మేమే గొప్ప, అందరికంటే మేమే గొప్ప. అంత గొప్పవాళ్ళు అయినప్పుడు వారికంటే చిన్నగా ఉన్న వారికి చెయ్యినిచ్చి వారిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అంతే కదా. మీలో గొప్పవాడుగా ఉండాలనుకునేవాడు ఇదిగో ఈ చిన్నపిల్లవాని వలె తగ్గించుకుని ఉండమని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళంతా గొప్పగా లేనటువంటి వారికి చేయూతనివ్వాలి, వారికి కావలసిన ఆధ్యాత్మిక చేయూతనివ్వాలి, ఆలోచనతో చేయూతనివ్వాలి, వీలును బట్టి ఆర్థిక చేయూతనివ్వాలి. అలా వారి స్థాయికి మిగిలిన వాళ్ళను పెంచే పద్ధతిని అనుసరించినప్పుడు వారిని అభినందించడానికి అవకాశం ఉంటుంది. ఎంతసేపు మేము గొప్ప, మా దగ్గరకి అందరూ రావాలి, మేము ఎవరి దగ్గరకు వెళ్ళము అంటే అది సరైనటువంటి దృక్పథం కాదు కదా. మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుంటారు కొంతమంది, అది దేవుని దృష్టిలో ఘనమైనటువంటిది కాదు. మనుషులకు ఘనం కావచ్చు, వాళ్ళు మన చుట్టూ తిరగవచ్చు, మనం వాళ్ళ చుట్టూ తిరగవచ్చు, ఇది రివాజే కదా. కాస్త పలుకుబడి కలిగిన వాళ్ళ చుట్టూ, కాస్త సొమ్ములు కలిగిన వాళ్ళ చుట్టూ 1-4 సార్లు ఏదో ఒక సందర్భాన్ని కల్పించుకుని పుట్టినరోజనో, పెళ్లి రోజనో, ఆ రోజనో, ఈ రోజనో ఏదో ఒక విధంగా వారి దృష్టిలో పడాలనే ఉద్దేశంతో చాలా శ్రమపడి, చాలా ఓపికగా కొన్ని గంటల పాటు అక్కడే కూర్చుని వేచి ఉండి అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరించే విచిత్రమైన ఆలోచన విధానం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సొంత బంధువులలో, రక్త సంబంధీకులలో ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు వారి దగ్గరకు వెళ్ళే ఓపిక లేదు, సమయం లేదు, అసలు గుర్తే లేదు.
ఎక్కడెక్కడో ఉన్న సంగతులను గుర్తుపెట్టుకుంటారు, ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఏ విధంగానూ సంబంధం లేని వారు అధికులని వీరు గుర్తించినట్లయితే వారి చుట్టూ తిరిగి వాళ్ళ ప్రాపకం కోరుతూ వ్యవహారాలు చేస్తూ ఉండే వాళ్ళను కొంతమందిని చూస్తాము. తోడబుట్టిన వాళ్లకు, కుటుంబ సభ్యులకు, ఊర్లో ఉన్న వాళ్లకు, ప్రక్క వీధిలో ఉన్న వారికి, 2 వీధుల అవతల ఉన్నటువంటి సొంత బంధువులను పట్టించుకోవటానికి, పరామర్శించటానికి, లేదా వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడటానికి పెద్ద సమయం ఉండదు. మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునే ధోరణి కలిగిన వారు ఇలాగే వ్యవహరిస్తారు. ఎంతసేపు వాళ్ళ చేత వీళ్ల చేత అభినందనలు పొందాలనే భావన తప్పితే ప్రభువును ఏ విధంగా అనుసరించాలోననే సంగతులను పట్టించుకోకుండా అర్థం లేని భావజాలం మధ్యలో బాధ్యత లేని భక్తిని జరిగిస్తూ అదో రకమైనటువంటి విచిత్ర ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కలిగి ఉండే కొంతమంది ఉన్నారే, వాళ్ళను ఉద్దేశించే ప్రభు చెబుతున్నాడు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుంటారు కానీ అలాంటి వాళ్ళను దేవుడు పట్టించుకోడయ్యా. మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టిలో అసహ్యం. ఎంతసేపు మనుషులు నా పేరు చెప్పాలి, నన్ను గుర్తుపెట్టుకోవాలి అని రకరకాలుగా ప్రయాసపడుతూ ఉంటారు. ఏదో ఒక పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి, మన ఉనికిని తెలియజేసుకోవాలి. ఏం చెప్పినా, ఏం పాడినా, ఏం జరిగినా అసలు ఆ సంగతులను పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరు. కానీ మనం కనపడితే చాలు. అత్యంత సామాన్యమైన సంగతులను గ్రహించలేని పరిస్థితులు ఈనాడు అధికంగా కల్పించబడటం చాలా విచిత్రం కదా. అందుకని దేవుని ప్రజలారా, దేవుని దృష్టిలో మనం ఏ విధంగా ఉన్నాం, మన ప్రార్థనలు కానీ, మన అంతరంగ జీవన విధానం కానీ, మన నిర్మలత్వం కానీ, మనలో ఉన్నటువంటి ఆశలు కానీ ఏ విధంగా నియంత్రించబడుతున్నాయి, ఏ విధమైన పద్ధతులలో మనం జీవిస్తున్నామో అనే సంగతులను పరిశీలించుకోవటం చాలా చాలా ప్రాముఖ్యమండి. ఈ సందర్భంలో 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి ఓ మాటను నేను చదివి వినిపిస్తాను. మహారాజైనటువంటి దావీదు చెప్పినటువంటి మాట. 1 దినవృత్తాంతములో 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీయు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉండు నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ఇక్కడ ఎంత అద్భుతంగా దావీదు దేవుని అర్థం చేసుకున్నాడో చూడండి. నీవు హృదయమును పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఎంత గొప్ప అవగాహన అండి. దేవుని గురించిన అవగాహన చూడండి. దేవుని గురించిన అవగాహన మీకు నాకు ఎంత ఉంది? నిజంగా ఆలోచన చేసుకోవాలి. ఎంతసేపు దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు ఉచితంగా డబ్బులు ఇచ్చేవాడు. మనం శారీరక వ్యాయామం చేయకపోయినా శరీరంలో అనవసరమైనటువంటి వాటిని ఒక్క ప్రార్థనతో అద్భుతంగా తగ్గించేవాడని మనందరికీ తెలుసు కదా. అంటే మన పరిశ్రమ మనం చెయ్యం. డాక్టర్ గారు చెప్పారు, ఉదయాన లేచి కాస్త నడవండి, కాస్త తీపి పదార్థాలు తగ్గించండి, కొన్ని పదార్థాలు తగ్గించండి అని డాక్టర్ గారు చెబితే మందులు వేసుకోవటం కొంతమందికి తెలిసింది. కానీ ఉదయమున లేచి కాస్త శారీరక వ్యాయామం చేద్దామని ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు, కొన్ని నొప్పులు ఉన్నందున వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. వాళ్ళను మినహాయించి మనం మాట్లాడుకుంటున్నాము. నడవగలిగిన అవకాశము ఉన్నవారు కూడా నడవకుండాను ఎక్కడైనా ఒక ఫోన్ నెంబర్ కనపడితే ఫోన్ చేసి ఒక ప్రార్థన చేయించుకుంటే పని అయిపోతుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి దేవుని వాక్యాన్ని దైవదాసులు అందిస్తూ ఉంటే మన ఇంటి వరకు దేవుని వాక్యం వచ్చింది, కాస్త శ్రద్ధగా విందాం, ఒక అరగంట పాటు అన్నా జీవితంలో ఒకసారో 2 సార్లు వినే అవకాశం దొరుకుతుంది. అప్పుడన్నా విని ఆ తర్వాత ప్రార్థన చేయించుకుందాము, వాళ్ళతో మాట్లాడదామనే కనీసమైనటువంటి అవగాహన లేనటువంటి అనుభవము కలిగిన క్రైస్తవులు అనబడిన వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం కదా. ఒక కార్యక్రమాన్ని జరిగించడానికి దైవదాసులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత సొమ్ములు ఖర్చు పెడుతున్నారు, ఎంత సమయాన్ని సామర్థ్యాన్ని ఖర్చు పెడుతున్నారు, దేవుడిచ్చిన ఆలోచనలను ఎంత చక్కగా ప్రజలకు అందిస్తున్నారో వాటిని మనం విందాము, మన కోసమే కదా ఈ కార్యక్రమం అనుకోకుండాను కనబడిన ప్రతి వాళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవటం మహాభక్తి అని కొంతమంది భావించటం ఎంత విచిత్రమైన ఆలోచన. స్థానిక సంఘంలో ఉన్న దైవదాసునికి చెప్పి ప్రార్థనలు చేయించుకోవటం తెలిసిందా?
ఆయన ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేశారు. సామాన్యమైన సంగతులకు దేశంలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థించాలా? అంత అవసరం ఉందంటారా? వారు మిగిలిన అంశాల కోసం ప్రార్థన చేస్తారు కదా. ఎంతసేపు మన తలనొప్పి కొరకు, మన కాలు నొప్పి కొరకే ఒక 100 మంది, 200 మంది, 300 మంది ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నదా? వాళ్లకు తెలిసినటువంటి వారిని దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన అవసరం ఉంటుంది కదా. మీ ఊర్లో ఉన్న మీ సంఘానికి కాపరి గారు ప్రార్థన చేస్తున్నారు కదా. ఒకవేళ ప్రత్యేకమైన ప్రార్థన అంశం అండి, నేను మా పాస్టర్ గారితో చెప్పుకోలేనండి, ఎందుకంటే మిమ్మల్ని మేము చూస్తున్నాం కానీ మీరు మమ్మల్ని చూడటం లేదు కనుక కాస్త మీ దగ్గర చెప్పుకోవటానికి వెసులుబాటు ఉంటుందండి, వ్యక్తిగతమైన సమస్య అండి, అందుకు మీకు చేస్తున్నామంటే దానికి ఒక అర్థం ఉంది. అది కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. సామాన్యమైన సంగతుల విషయంలో ప్రార్థనలు చేయించుకోవాలి, కానీ మన హృదయము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నదో పరిశీలించుకోవాలి కదా. ప్రార్థనకు వెళ్ళరు, ఆదివారం ఆరాధన అంటే ఏంటో తెలియదు, బైబిల్ చదవరు, బాప్తిస్మం తీసుకున్నారు, ఒక క్రమం లేదు, కానీ కనపడిన వాళ్ళందరితో ప్రార్థన చేయండి అనటం ఒక రివాజ్ అయిపోయింది కొంతమందికి. వాళ్ళు మాత్రం ఎప్పుడూ ప్రార్థన చేయరు, వాళ్ళు ఎప్పుడూ బైబిల్ చదవరు. ఒకసారి ఆలోచించండి. దేవుడు హృదయములను పరిశీలించేవాడు, దేవునికి ఏది ఇష్టమో దానిని జరిగించే వారి పట్ల ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు అని దావీదు మహారాజు ఎంత చక్కగా చెప్పాడో చూడండి. యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. యథార్థవంతులంటే దేవునికి ఇష్టమండి. అంటే ఉన్నది ఉన్నట్లుగా తప్పు జరిగినా, అది ఏం జరిగినా దేవుని సన్నిధిలో నిజమేనండి అయ్యా, నేను పొరపాటు చేశాను, ఇంకొకసారి చెయ్యను అని ఒప్పుకునే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టమండి. సమర్థించుకునే వాళ్ళను దేవుడు అంత తేలిగ్గా తన అనుగ్రహైశ్వర్యముతో నింపడండి. నిజాయితీ కలిగిన వాళ్ళనే దేవుడు ఘనపరుస్తాడండి. మనం కూడా అంతే కదా. ఏదో ఆరంభంలో మనం కొన్నిసార్లు కొంతమంది పట్ల ఆవేశాన్ని కనపరిచినా, యథార్థంగా వాళ్ళు మాట్లాడినప్పుడు, బాధను వ్యక్తం చేసినప్పుడు, పొరపాటు జరిగిందండి, ఇలా జరుగుతుందని అనుకోలేదు, నేను కూడా బాధపడుతున్నాను, నన్ను క్షమించండి అని ఎవరైనా యథార్థంగా మాట్లాడినప్పుడు మనం ఎంత ఆవేశంగా ఉన్నప్పటికీ సర్లే ఏదో పొరపాటు జరిగిందిలే అనే భావనకు మనుషులమైన మనమే వస్తాం కదండి. యథార్థమైనటువంటి భక్తిని జరిగించే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం అంట. అంటే దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి భక్తి కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతిని అనుసరించి మనం భక్తి జీవితాన్ని కొనసాగించాలి. అంతేగాని మనుషులను మెప్పించడానికో, మనుషుల అనుగ్రహాన్ని పొందటానికో అన్నిసార్లు అన్ని కార్యక్రమాలు చెయ్యం కదా. పెద్దలంటే గౌరవం, ఉపాధ్యాయులంటే గౌరవం, అధికారులంటే గౌరవం, వారి అనుగ్రహము కొంతవరకు మనకు అవసరమే. అయితే దైవానుగ్రహమును పొందాలి అంటే మనము చాలా నిగ్రహంగా దేవునిని సేవించాలి, ఆ పద్ధతులను అనుసరించాలి. అంతేగాని మనకు తోచినట్లుగా భక్తి చేయటం, మనకు తోచినట్లుగా దేవుని మందిరానికి వెళ్ళటం కాకుండా మనఃపూర్వకముగా దేవునికి సేవలు అందించేవారంటే, దేవుని సన్నిధిలో వ్యవహరించేవారంటే దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైన పనిని మనం చేస్తే దేవుని ఆశీస్సులు పొందుకుంటాం. నేను ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు ఏంటోనండి నాకు మేలు చేయట్లేదండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, చాలా కష్టాల్లో ఉన్నామండి అంటారు. నిజమే, వారు ప్రార్థన చేసే మాట నిజమే, కానీ కొంతమంది చేసే పనులు దేవునికి విరుద్ధముగా ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు చాలా కుటిలముగా ఉన్నాయి. అందుకని దేవుడు వాటిని కూడా పరిశీలన చేస్తున్నాడు. లేదండి బాబు, మేము చాలా నిజాయితీగా దేవుని సేవిస్తున్నాము, అలాంటి లక్షణాలు మాలో ఏమీ లేవు, అయినప్పటికీ మాకున్నటువంటి పరిస్థితులలో మార్పు రావటం లేదు అని భావించినట్లయితే అలాంటి వారికి శీఘ్రముగా దేవుడు మేలును ప్రసాదిస్తాడు. వారి విశ్వాసమును ప్రజలకు ఆదర్శంగా ఉండటానికి వీలుగా కొంతకాలము వారిని ఆ విధంగా ఉంచాడని మనం భావించాలి. నిజాయితీగా ప్రార్థన, నిజాయితీగా భక్తి ఎలా ఉంటుందో మరో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం ద్వారా నేర్చుకుందాము. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనములో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఈ సుంకరి అంటే సుంకము వసూలు చేసేవాడు, అంటే పన్ను వసూలు చేసేవాడు. సుంకరి అంటే అదేమీ
కఠినమైన మాట కాదు, ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు ఈయన, మామూలు మనిషి కాదు. ఇతడు కూడా భక్తి సూత్రాలతోనే జరిగిస్తున్నాడు. అంతకుముందు పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, రాబడి అంతటిలో దశమ భాగం ఇస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. అల్పులు ఎప్పుడు కూడా ఆ సంగతులు చెప్పుకుంటారు అనుకోండి. ఇతరులను ప్రోత్సహించడానికి కొన్నిసార్లు కొన్ని సంగతులు మీరు నేను చెప్పవలసి వస్తుంది. అది చెప్పుకోవటం కాదు, నేను ఇలా చేస్తున్నాను బాబు, మీరు కూడా ఇలా చెయ్యాలి, బైబిల్లో ఈ సంగతులు వ్రాయబడి ఉన్నాయి, మీకు తెలియదు అనుకుంటాను అని ఇతరులను చక్కగా ప్రోత్సహించటానికి కొన్నిసార్లు మనం చేసే వాటిని చెప్పటం తప్పులేదు. కానీ మనం ఎంత గొప్పవాళ్ళమో ఎంత ఘనులమో చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఆ పద్ధతిని అనుసరించకూడదు. చేసేది కొంచెమునో చెప్పుకునేది చాలా ఎక్కువ కదా. ఈ రోజుల్లో చాలామందికి ఈ గోల ఎక్కువైపోయింది. వాళ్ళు ఏం చేశారో ఏంటో వాళ్ళు చెబితే మనం వింటున్నాం, అసలు ఎంత చేశారో ఏంటో తెలియదు. ఎందుకంటే రుజువులకు ఏ విధమైన అవకాశము లేదు, విని ఉండవలసిందే. పరిసయ్యుడు విచిత్రంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కాస్త ధనవంతుడు, శాస్త్రం తెలిసినవాడు. ఈ సుంకరి కూడా ధనవంతుడే, ఈయనకు కూడా ప్రపంచ జ్ఞానం ఉన్నది, అవగాహన ఉన్నది. ఆయనకి ఎంత ఉందో ఏమో మనకు తెలియదు. కానీ ఈయనకు మాత్రం దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నిజాయితీగా నిర్మలమైన మనస్సుతో అనవసరమైనటువంటి మాటలకు తావులేని వ్యర్థమైన ప్రార్థన చేయకుండా అర్థవంతమైన ప్రార్థన చేశాడు. అర్థవంతమైన ప్రార్థనలు చేయటం ఒక కళ, అర్థవంతమైన ఉపన్యాసాలను ప్రజలకు అందించటం ఒక కళ. వ్యర్థమైన మాటలు, అనవసరమైన సంగతులు, అనవసరమైన అనుభవాలు, అర్థం లేనటువంటి వాటిని చెప్పి కాలహరణం చేసి ప్రజల విలువైన సమయాన్ని హరించి అదేదో గొప్ప కార్యమని భావించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి పద్ధతులను మనం అనుసరించకుండాను నాణ్యమైన ప్రార్థన, నాణ్యమైన పాటలు, నాణ్యమైన ఉపన్యాసాలతోనే క్రైస్తవ సంఘాలను నడిపించుకోవాలి. సమయము విలువను గుర్తించి వ్యవహరించటం చాలా ప్రాముఖ్యం. దేవా, పాపినైనా నన్ను కరుణించు అని యథార్థముగా ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఇతని ప్రార్థనను విన్నాడు, ఇతనికి క్షమాపణ లభించింది. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటను మనం మరోసారి జ్ఞాపకం చేసుకుంటే, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుడు పెద్దగా పట్టించుకోడు అంటున్నాడు. మనుషుల ముందు మనం భక్తులమని, మనుషుల ముందు సేవకులము, నాయకులము అని అనిపించుకునే ప్రయత్నం చేయనక్కర్లా. నిజాయితీగా భక్తి సూత్రాలతో జరిగిస్తే ప్రపంచం గుర్తిస్తుంది కదా. యథార్థంగా మీలో చాలామంది భక్తి చేస్తున్నారు, దేవుని సేవలు అందిస్తున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. పరలోకం ఆ ప్రయాసను, ఆ భక్తిని, ఆ సేవలను ఎప్పుడో గుర్తించడం జరిగింది. అనవసరమైన హడావిడిని సృష్టిస్తూ సొమ్ములున్నాయనే ఆర్భాటంతో అర్థం లేనటువంటి విచిత్రమైన కార్యక్రమాలను జరిగిస్తూ విలువైన కాలాన్ని హరిస్తూ అదేదో ఆధ్యాత్మికత అని చెప్పుకునే కొంతమంది ఉన్నారే, వాళ్ళు పునఃపరిశీలన చేసుకుని దేవుని దృష్టిలో ఏది ఘనమో, ఏది యథార్థమో, ఏది ప్రాముఖ్యమో అనే సంగతులను గ్రహించి కాస్త కుదుటపరచబడి క్రమమైన పద్ధతిలో దేవుని సేవించాలి, దేవుని సేవలు జరిగించాలి, దైవ సంబంధితమైన కార్యక్రమాలను ప్రయోజనకరంగా ప్రజలకు అందించాలి. అలా అందించే వారిని అభినందిస్తూ మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మరింతగా సంరక్షించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.